అందరికీ మనందరికీ తెలుసు కదా, తిరుమల లడ్డూలో చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే, లడ్డూలో ఎనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పేసి, వైసీపీ ప్రభుత్వం లడ్డూని పవిత్రతను దెబ్బతీసింది అని చెప్పేసి ఆయన ఒక ఆరోపణ చేసి అయితే వదిలేయటం జరిగింది. కాకపోతే ఈ ఆరోపణ చేసి వదిలేయటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు అయితే తీవ్రమైన ఇబ్బందులు లోనవుతున్నారు. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు కదా, ఎందుకంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఆరోపణ చేసి వదిలేశారు. కాకపోతే దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారన్నమాట. కొన్ని మనం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుంటే, నిజంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ముందు ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి ఆయన ఇన్వెస్టిగేషన్ చేపియాలి పూర్తిగా పోలీసులతో, అలాగే ఫోరెన్సిక్ నిపుణులతో ల్యాబ్ టెస్టింగ్ చేపించిన తర్వాత నిజంగా ప్రూవ్ అయితే, నిజంగా లడ్డూలో ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్తే అప్పుడు సమాజానికి చెప్పిన, భక్తులకు చెప్పిన ఒక ప్రూఫ్తో చెప్పినట్టు ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అదేమీ లేకుండా ఒక రాజకీయ విమర్శలాగా, ఒక ఆరోపణ, ఒక వేగ్ ఆరోపణలాగా అట్లా ప్రజల మీద వదిలేయటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులైతే తీవ్రమైన మనోవేదనకు లోనవుతున్నారు. అంటే దీని అంతటి కారణం అక్కడ ఇంతవరకు తిరుమల లడ్డూకి ఎనిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ప్రూవ్ కాలేదు. అంటే ఈవో శ్యామలరావు గారు చెప్పేదాని ప్రకారం ఏంటి అంటే, జులైలో 2 ట్యాంకర్లు వచ్చినాయి, దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి అనుమానాలు ఉన్నాయి. వాటిని వెనక్కి పంపించడం, వాటిని వాడలేదు. ఒకవేళ ఎనిమల్ ఫ్యాట్ వాడినా అనుకున్నా కానీ ఆ ట్యాంకర్లు ఉంటాయి కదా, ఆ ట్యాంకర్లు వెనక్కి పంపించారు. శాంపుల్ టెస్టుల్లో ఫెయిల్ కావడం వల్ల వాటిని వెనక్కి పంపించారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఒక ఆరోపణ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తీవ్రమైన మనోవేదనకి అయితే గురయ్యారు. అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మినిమం ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఎలా ఆరోపణ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత లేకుండా వ్యవహరించారనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఒక డిసీజ్, ఒక క్యాన్సర్ లాంటి డిసీజ్ కానీ సంథింగ్ ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందనుకోండి, వాళ్ళకి ఎందుకు చెప్పం అంటే, వాళ్ళు ఉన్న కొన్ని రోజులైనా మంచిగా బతకాలి, సంతోషంగా బతకాలి అని చెప్పేసి. అలాంటి మనమే మన యొక్క కుటుంబ సభ్యులు సంతోషంగా బతకాలి ఉన్నన్ని రోజులు అని చెప్పేసి మనం అనుకుంటాం. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఒక ఆరోపణ చేయడం వల్ల ఇప్పుడు ఎంతమంది హిందువులు దెబ్బతింటున్నారు. అలాగే ఒక రకంగా శ్రీవారిని కూడా అవమానపరిచినట్టు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు శ్రీవారి లడ్డు అంటే మనకి ఎంత పవిత్రత, ఎంత విశిష్టత ఉందో మనందరికీ తెలుసు. ఒక్కసారి ఈ ఆరోపణ చేయడం వల్ల ఆ తిరుమల లడ్డు మీద ఒక అనుమానపు చూపులైతే చూడాల్సి వస్తుంది అనమాట. నిజంగా దీంట్లో ఏమైనా యానిమల్ ఫ్యాట్ కలిసిందా, తింటే ఏమైనా అవుతుందా అని చెప్పేసి చాలామంది భక్తులు అట్లా అంటే ఆలోచిస్తున్నారు అనమాట. దీనంతటికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే, అడల్టరేషన్ కల్తీ జరిగింది, వనస్పతి నూనె కలిసింది, డాల్డా కలిసింది అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండకపోదు, దాన్ని కొంచెం లైట్ తీసుకునేవాళ్ళు ప్రజలు. అంటే దాన్ని కూడా ఉపేక్షించకూడదు తిరుమల శ్రీవారి లడ్డూలు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా, ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఈ ఆరోపణలు చేయడం వల్ల ఓన్లీ బికాజ్ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఇంత వివాదం అయితే నెలకొంది. రాజకీయాలు చేయాలనుకుంటే మీరు చేసుకోండి, ఏదో కాదంబరి జత్వానియో సంథింగ్ ఏదో ఇష్యూసో ఋషికొండ ప్యాలెస్లో అట్లా చేసుకోండి. కాకపోతే ఈ యొక్క ఎంటైర్ ఇష్యూలోకి దేవుణ్ణి, ఎంతో పవిత్రగత దేవుణ్ణి, ఆంధ్రప్రదేశ్కి ఐశ్వర్యం తెచ్చిన శ్రీవారి ప్రసాదాన్ని అవమానపరిచే విధంగా ఆరోపణలు చేయడం అనేది ఇక్కడ చాలా రుచించిన విషయం. చంద్రబాబు నాయుడు గారి తప్పు అనేది దీంట్లో 100% కానిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక సీఎం స్థాయిలో ఉండి ఆయన ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఒక ఆరోపణ చేయడం ఎంతోమంది భక్తుల మనోభావాలను అయితే దెబ్బతీసింది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఎంటైర్ ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారి తప్పు, బాధ్యత, రాహిత్యం అయితే ఉంది. ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి. ఆయన సీఎం స్థాయిలో ఉండి ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఎంతోమంది మనోభావాలను దెబ్బతీసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే.